पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసుకున్నాం. సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మనకు ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే సూర్యుడు యొక్క గమనం అనేటువంటిది ఎలా ఉంటుంది, మొత్తం ఈ సౌరమండలం అంతా కూడా ఏ విధంగా మార్పు చెందుతోంది, ఏ ఏ కారణాల చేత ఈ సౌరమండలంలో మార్పులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి అంటే ప్రధానమైనటువంటి కారణాలు మనకి నిన్న వివరించి దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకుందాం. This is true in the life of the solar deity, of a planetary logos, of humanity as a whole, and of a man. Hence, again, today's world problem, a major event such as a change in the axis of the Earth is related to an initiation of the planetary logos. Earth's rotation axis ఎలా ఉందండి? ఎర్త్ యాక్సిస్ అన్నటువంటిది తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం అనేటువంటిది ఉంది కదా ఎర్త్ యాక్సిస్. సో ఈ యాక్సిస్లో ఎప్పుడైతే మార్పు చెందుతుందో ఇట్ ఈస్ అన్ ఇనిషియేషన్ టు ది ప్లానెటరీ లోగోస్ అని చెప్తున్నారు మనకి. స్టూడెంట్ కెన్ హియర్ నాట్ therefore the relation to the individual life as it shifts its consciousness steadily in the vital unfolding process of the path of discipleship and of initiation. ఇండివిజువల్ లైఫ్ యాజ్ ఇట్ షిఫ్ట్స్. సో ఎలా అయితే ఒక సామాన్య మానవుడు ఓ చక్కటి భక్తుడు, ఓ చక్కటి శిష్యుడు, ఓ చక్కటి సేవకుడు, ఓ చక్కటి ఉపదేశకుడుగా ఎలా అయితే తయారవుతుంటాడో అలా భూమిలో కూడా ఈ రకమైనటువంటి మార్పులు అనేటువంటి ఉంటుంటాయి. అంటే ప్రస్తుతం భూమి సంచారం చేస్తున్నటువంటి దానికన్నా భూమి సంచారంలో మార్పు ఏర్పడింది అంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేషన్. ఇదివరకు కేవలం వాడు ఆఫీసు ఇల్లుగా ఉండేది, ఇప్పుడు ఆఫీసు ఇల్లు కాకుండా కాసేపు వైద్యాలయంలో వచ్చి కాసేపు పని చేస్తున్నట్ట. అంటే దట్ ఈస్ చేంజ్, దట్ ఈస్ అన్ ఇనిషియేషన్ టు హిమ్. ఇట్ హాస్ హ్యాపెండ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ హీ స్టార్ట్ అటెండింగ్ డిస్పెన్సరీ యాక్టివిటీ. అంతే సింపుల్గా మీరు అది గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పటివరకు డిస్పెన్సరీకి రాలేదు, కేవలం ఇల్లు ఆఫీస్గా ఉన్నాడు, ఈ రోజు నుంచి డిస్పెన్సరీకి వస్తున్నట్ట. అంటే లోపల ఒక ఉపదేశం అయింది వాడికి అని అర్థం. అదంతే. ఆ ఉపదేశం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఉపదేశం అయినప్పటి నుంచి వాడు కూడా మనతో పాటు డిస్పెన్సరీకి వస్తుంటాడు. మనకు ఒక ఉపదేశం అవ్వాలి, ఉపదేశం అయినప్పుడు మనం ఇంకొక హయ్యర్ యాక్టివిటీకి మనం వెళ్తుంటాం. అలా సో చోట్లు ఈ రకమైనటువంటి ఒకటి జరుగుతుంటాయి. ఒక సామాన్య మానవుడి నుంచి ఒక ఉపదేశకుడిగా తయారవడానికి ఎన్నో రకాల స్థితుల్లో మార్పులు అనేటువంటివి ఏర్పడడం, తద్వారా వీటిలో ఒక అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది వస్తుండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. Earlier in this treatise, I referred to a fact which must always be borne in mind, and that is that the great energies playing upon our planet exert a hindering or a stimulating effect. చోట్లో ఎనర్జీస్ అంటే ఒకటి పనిచేస్తున్నాయంటే రహస్యాలు మనం గతంలో చెప్పుకున్నాం. ఈ ఎనర్జీస్ అంటే స్టిమ్యులేటింగ్ కానీ హిండరింగ్ కానీ చేస్తుంటాయి. మన యొక్క యాక్టివిటీని అవి ఉద్బోధనం చేస్తుంటాయి. అంటే మన యొక్క యాక్టివిటీని చక్కగా ముందుకు తీసుకెళ్లేటట్టుగా చేస్తుంటాయి, లేదా మనం చేయబోతున్నటువంటి పనిని ఆపేసేటట్టుగాను చేస్తుంటాయి ఎనర్జీస్. అంటే అది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. సో సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పని చేస్తున్నప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తుంటాయి. చోట్లో ఉన్నటువంటి దేవతలు వీడికి సహకారంగా ఉన్నటువంటి పనులకు వీడు ముందుకు ఎడుతుంటాడు. ఏవైతే వీడికి సహకారంగా లేవన్నటువంటి వీడు దర్శించుకుంటాడో ఆ పనులను నెమ్మదిగా మానేస్తాడు.
దట్ ఈస్ హిండరింగ్ ఎఫెక్ట్స్ అన్నటువంటి వస్తున్నాయి. ప్రస్తుతం ఆ పని ఇప్పుడు అవసరం లేదు అంటుంటే చక్కగా ఆపేస్తారు. అది మంచి పనా కాదా అంటే తోటి సంబంధం లేదండి. కొంచెం హయ్యర్ పాయింట్ ఇది. మంచి పని కాదని కాదు, మంచి పని అవునని కాదు అక్కడ పాయింట్. ప్రస్తుతం ఇది అవసరం లేదు, అందుగురించి వాళ్ళు అక్కడ హిండరింగ్ ఎఫెక్ట్స్ అంటుంటే వస్తున్నాయి. అదే వీడు ఆ పని మానేయాలి. అది తెలుసుకున్నాడు వెంటనే మానేసి అదేంటండి మంచి పని కదా, మంచి పని చేస్తుంటే ఏమిటి ఇలా జరుగుతుంది, ఇలా అవన్నీ మాట్లాడు. సాధనలో అటువంటి వాడు మంచి పని అవునా కాదా అంటుండదు. అంటే అన్నం వండి పెట్టడం మంచి పనే కదండి, అవును కరెక్టే, కానీ ప్రస్తుతం ఇది అవసరం లేదు. ఇప్పుడు కాదు ఆ పని చేయవలసింది, ఆ పని చేయాల్సిన టైంకి ఆ పని చేయాలి. ప్రస్తుతం ఇప్పుడు ఆ టైం దాటిపోయింది, ఇప్పుడు మన ద్వారా ఆ పని అవ్వవలసిన అవసరం లేదు ఈ ప్రాంతంలో అంటుండే మనం చక్కగా తెలుసుకోగలగాలి. అది హిండరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దే ఆర్ ఎయిదర్ retarding in their effects, producing concretion, crystallization, and a holding back or on to that which is old and of the past, or they stimulate and produce fluidity. అవి ఎలా ఉంటుంటాయి అంటే దే ఆర్ ఐదర్ రిటార్డింగ్ ఇన్ దేర్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అంటే నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. అంటే చోట్లో ఒక హయ్యర్ ఎనర్జీ అంటే ఫ్లో అవుతున్నప్పుడు అంతకు ముందునే తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఇది తెలుసుకుంటాం ఒకటి, అదొకటి దర్శించండి అన్నారు. ప్రొడ్యూసింగ్ కాంక్రీషన్ ఎనర్జీస్ అంటే నెమ్మదిగా చోట్లో ఒక భౌతికత్వం అంటే దాల్చడానికి ఒక ఎనర్జీ అంటే పనిచేస్తుంది. ఈ రోజు వరకు ఇక్కడ దేవాలయం లేదు, ఈరోజు దేవాలయం ఏర్పడింది అంటే ట్రమాండస్ ఎనర్జీ ఈస్ బీయింగ్ పోర్డ్ ఓవర్ దేర్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ మేనిఫెస్టెడ్ యాజ్ అ టెంపుల్. అది మనం చక్కగా తెలుసుకోవాలి. ఒక మంచి పని జరుగుతూ అంటుండేది, రూపకల్పన అంటుండేది అవుతూ ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి సహకారం మనం సాయశక్తిలో మనం ఇస్తూ ఉండాలి అంటుంటే వీడు తెలుసుకుంటాడు, అక్కడ ఆ పనిలోకి వీడు వెళ్ళిపోతుంటాడు. అది ప్రొడ్యూసింగ్ కాంక్రీషన్ అన్నారు, క్రిస్టలైజేషన్ అండ్ హోల్డింగ్ బ్యాక్ ఆర్ onto that which is old and of the past, or they stimulate and produce fluidity. హోల్డింగ్ బ్యాక్ అంటుండేదైనా అయిపోతుంది, లేదా ఒక పని ఆగిపోవడం అయిపోతుంటుంది. హోల్డింగ్ బ్యాక్ అన్నారు. Or onto that which is old and of the past, or they stimulate and produce fluidity. They stimulate and produce fluidity. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఎవరికి కూడా ఆలోచన లేనిది ఈ ప్రాంతంలో మనం ఒక దేవాలయం నిర్మించుకుందాం అంటే ఆలోచన వచ్చింది. అంటే ప్రొడ్యూసింగ్ ఫ్లూయిడిటీ అని అర్థం. టోట్లో హయ్యర్ ఎనర్జీస్ కదిలాయి ఇక్కడ ఈ ప్రాంతంలో, అందు గురించి ఇక్కడ ఒక ఫ్లూయిడ్ స్టేట్ అటువంటిది ఏర్పడింది. కాబట్టి అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకో లేదా మహానుభావులకో లేదా ఎవరికో సంవన్ will get a thought to construct a temple or in this area. That వచ్చింది అది thought. Producing fluidity, enlargement and expansion. The careful student of human affairs will note that as he studies the events which are today passing before his eyes, అది వాడి ముందు జరుగుతున్న ఈవెంట్స్ వాడు చక్కగా చదువుకుంటుంటే ప్రస్తుతం ఎనర్జీస్ ఇటువైపుగా కదులుతున్నాయి కనుక అటువైపు యాక్టివిటీలో మనం నిమగ్నం అవుదాం అంటే వాడు చక్కగా తెలుసుకుంటారు. అది ప్రస్తుతం ఎనర్జీస్ ఎటువైపుగా కదులుతున్నాయి అంటే వీటి చుట్టూతా ఎనర్జీస్ అంటే కదులుతూ ఉంటాయి. అది బాగా తెలుసుకోండి. మన చుట్టూ ఎనర్జీస్ అంటే మూవ్ ఆన్ అవుతుంటాయి. ఆ మూవ్ ఆన్ అవుతూ ఉన్న వైపు మనం ఉన్నాం అనుకోండి, గాలి ఎటువైపు వస్తుంది అటువైపు మనం ఉంటే ప్రయాణం బాగుంటుంది. గాలికి ఎదురుగా వెళ్తున్నాం అనుకోండి, ప్రతి అడుగు కూడా వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కనుక మన నిత్య జీవితంలో కూడా చేయవలసినది చేయండి, చేయదలసినది మానేయండి అని చెప్పడంలో ఉన్నటువంటి అంతర్రహస్యం ఇదే. Speaking with a wide generalization, it might be said that the three major groups of forces affecting our planet, our zodiacal systemic planetary in nature, and again generalizing, it might be also be said that చోట్లో ప్రధానంగా 3 రకాల ఎనర్జీస్ అంటే వర్తిస్తున్నాయి. వాటిని ఎలా దర్శించవచ్చో చెప్తున్నారు మనకి. నెంబర్ 1, zodiacal energies pass through Shambhala and are related to the first ray of will or power and affect the monad. మొనాడ్ అంటే ఏంటో, మొనాడ్ ఇవన్నీ నేను చదువుకున్నాను. సో ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే చోట్లో జోడియాకల్ ఎనర్జీస్ అంటుంటే ఒకటి కదులుతున్నాయి. ఈ జోడియాకల్ ఎనర్జీస్ గురించి మనం చెప్పుకున్నాను. కాబట్టి ఈ జోడియాకల్ ఎనర్జీస్ అన్నటువంటివి చోట్లో ఈ సైకిల్, గ్రేట్ వరల్డ్ సైకిల్ ఇవన్నీ చెప్పారు కదా. సో ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో చోట్లో శంబళ ప్రాంతం నుంచి ఒక విశేషం అంటే ఎనర్జీస్ అంటే వస్తుంటాయి. సో గ్రేటర్ జోడియాకల్ సైకిల్స్ అంటే ఎప్పుడైతే వర్తిస్తుంటాయో, అంటే ఎప్పుడైతే ఆ గ్రేటర్ జోడియాకల్ సైకిల్ అంటే నడుస్తూ ఉంటుంది కదండి, ఆ ఒక సైకిల్ కంప్లీట్ అయింది అంటే శంబళ నుంచి ఒక
విశేషం ఏంటంటే ఎనర్జీ ఒకటి భూమి మీదకి తిరిగి వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైప్ ఆఫ్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ రిలీజెస్ ఫ్రమ్ సంబళ, గ్రేటర్ జోడియాకల్ సైకిల్స్ ఈ చోట్ల వర్తిస్తుంటాయి. సో అందు గురించి ఏంటంటే ఇక్కడ బేసిక్గా మనం సాధనలో ఉన్నటువంటి వాళ్ళు అవగాహనలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీడు ప్లానెటరీ లెవెల్ సైకిల్లో వీడు లింకప్ అయి పనిచేస్తున్నాడా, సిస్టమిక్ లెవెల్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నాడా, జోడియాకల్ సైకిల్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నాడా, ఇది వీడు చెక్ చేసుకోవాలి. అప్పుడు వీడికి జోడియాకల్ సైకిల్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నటువంటి వాడికి మొనాడిక్ ప్లేన్ నుంచి వీడికి ఎనర్జీస్ అందుతుంటాయి, సంబళ నుంచి ఎనర్జీస్ అందుతుంటాయి. ఉదాహరణకు మన ఇంటి పక్కనే చీఫ్ సెక్రటరీ గారు ఇల్లు ఉండవచ్చు, మనం ఉండవచ్చు ఆ ఇంటి పక్కనే. అంత మాత్రం ఇద్దరికి ఒకటే కండిషన్స్ వర్తిస్తాయని అనుకోకూడదు మనం. కనుక వీడు సంబళ నుంచి వీడికి అందేటువంటి ఎనర్జీస్ విశేషంగా ఉంటాయి. అది ఇక్కడ గ్రేటర్ జోడియాకల్ సైకిల్. అది నెంబర్ 2 is systemic energies pass through the hierarchy and are related to the secondary of flow wisdom, or as it is of called in esoteric astrology the ray of attractive coherency. ఈ పేరు ఫస్ట్ టైం ఇచ్చారు మనకి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ రేకి రే ఆఫ్ అట్రాక్టివ్ కొహరెన్సీ అని వాడారు ఆయన ఇప్పుడు. అండ్ ఇఫెక్ట్ ది సోల్. సో సెకండ్ ఏంటంటే, ఫస్ట్ది ఏమన్నారు, మొనాడిక్ ప్లేన్లో ఎనర్జీస్ అన్నటువంటి రిలీజ్ అవుతుంటాయి, గ్రేటర్ జోడియాకల్ సైకిల్ అన్నారు, స్పిరిట్ ఆస్పెక్ట్లో ఇది అందుతుంటాయి, సంబళ అన్నారు, ఇవన్నీ చెప్పారు. సెకండ్ సైకిల్లోకి వచ్చేటికి గ్రేటర్ కొహరెన్సీ అన్నది, అట్రాక్టివ్ కొహరెన్సీ అన్నారు, దాన్ని రే ఆఫ్ లవ్ విజ్డమ్గా చెప్పారు. ఫస్ట్ది అన్నామో ఫస్ట్ రేగా చెప్పారు, విల్ ఆర్ పవర్గా చెప్పారు. సో ఈ సెకండ్ ఆస్పెక్ట్ సిస్టమిక్ లెవెల్లో జరిగేటువంటి ఈ సంచారం అంటుండేది ఏదైతే జరుగుతుందో, సో సిస్టమిక్ లెవెల్లో జరుగుతున్న సంచారానికి సోల్ ఆస్పెక్ట్ అంటుండేది, అక్కడ ఎనర్జీస్ అంటుంటే అవి అందుకుంటూ ఉంటుంది. సో లవ్ విజ్డమ్ అన్నారు. హైరార్కీ లెవెల్లో ఈ ఎనర్జీస్ అంటుంటే పనిచేస్తుంటాయి, సిస్టమిక్ ఎనర్జీస్ అన్నారు. నెక్స్ట్ ప్లానటరీ ఫోర్సెస్ impinge upon and pass through the humanity and are related to the third ray of active intelligence and affect the personality. ప్లానెట్స్ ఇవి ఎఫెక్ట్ చూపించేదంతా కూడా థర్డ్ రే ఆస్పెక్ట్, పర్సనాలిటీ ఆస్పెక్ట్. సోల్ ఆస్పెక్ట్, సన్ ఆస్పెక్ట్, సిస్టమిక్ ఆస్పెక్ట్. అంటే సౌరమండలాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ ఎట్ సోల్ లెవెల్. భూమిని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, భూమి మన చుట్టూ ఇప్పుడు ప్రస్తుతం చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, గురువు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడుతుంటే దట్ ఈస్ పర్సనాలిటీ. సౌరమండలం కాదండి, పైన ఇంకొకటి ఉందండి, దాన్ని జోడియాక్ సైకిల్ అన్నారండి, కాన్స్టలేషన్స్ లెవెల్లో. ఆ లెవెల్లో జరుగుతున్న సంచారాన్ని ఏమన్నారంటే జోడియాకల్ సైకిల్, గ్రేటర్ జోడియాక్ సైకిల్. అప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఫస్ట్ రే నుంచి రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ అయ్యేవన్నీ కూడా మొనాడిక్ ప్లేను లేదా సంబళ. కనుక సంబళ నుంచి ఎనర్జీస్ రిలీజ్ అయ్యేవన్నీ కూడా, సంబళ నుంచి మనకు ఎనర్జీస్ రిలీజ్ అవ్వాలి, మనం ఆ ఎనర్జీస్ మనం ట్యూన్ అప్ అవ్వాలి అంటే యూ షుడ్ లింక్ విత్ ది జోడియాకల్ సైకిల్, నాట్ విత్ ది ప్లానెటరీ ఆస్పెక్ట్స్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. To this I earlier referred, but have restated it here as I seek to have it definitely in your minds as we go forward with our new studies. You have here a major trinity of energy. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి విషయం మీరు దృష్టిలో ఉంచుకొని బాగా అవసరం. ఈ 3 టైప్ ఆఫ్ సైకిల్స్, ఇది బేసిక్ పాయింట్స్ ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి టాపిక్కి. అది నుంచి విషయం బాగా గుర్తుపెట్టుకోండి. 3 టైప్ ఆఫ్ సైకిల్స్ అంటే వర్తిస్తున్నాయి. అవి సంబళ, హైరార్కీ, హ్యుమానిటీ, ఇవి చెప్పారు మనకి. Here a major trinity of energy is emerging out of a vast and incomprehensible aggregation of forces and energies which stands to them as one life stands to this lesser important triangle. So ఈ వీటన్నిటికీ కేంద్రంగా వన్ లైఫ్ స్టాండ్స్ as సెంటర్. సో దీని అన్నారు ట్రినిటీ ఆఫ్ ఎనర్జీస్ అన్నారు. 3 అంటే జోడియాకల్ సైకిల్, 1 ఎనర్జీ. మీరు ఇలా రాసేసుకోండి, జోడియాక్, సంబళ, ఫస్ట్ రే, స్పిరిట్, మొనాడ్, ఇవన్నీ ఇలా రాసేసుకోండి ఒక చోట. దట్ ఈస్ 1 టైప్ ఆఫ్ ఎనర్జీస్. హైరార్కీ, లవ్ విజ్డమ్, లా ఆఫ్ అట్రాక్టివ్ కొహరెన్సీ, హైరార్కీ, సెకండ్ రే, ఇవన్నీ సిస్టమిక్ లెవెల్, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ చోట్లోకి వస్తుంది. థర్డ్ ఇస్ ప్లానటరీ, థర్డ్ ఇంటెలిజెన్స్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ ఆస్పెక్ట్, ప్లానటరీ ఆస్పెక్ట్, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ చోట్లోకి రిలీజ్ అవుతున్నాయి. సో ఇవి మనని కండిషన్ చేస్తున్నట్టుగాను, ఇవి మనం బంధించేస్తున్నట్టుగాను, మనం ఓకే
జ్యోతిష్కులు చెప్పేటువంటి అంతా కూడా పర్సనాలిటీ లెవెల్కి సంబంధించింది ఇదంతా కూడా. దాని గురించి కూడా నేను మనకు చెప్పేశాను. ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఒకసారి సక్సెస్ అవుతున్నాయి, ఒకసారి ఫెయిల్యూర్ అవుతున్నాయి కదా, చూసుకోండి బాగుంటాయి అన్నట్టు ఇవన్నీ నేను చెప్పుకున్నాను పాయింట్స్. సో వన్ లైఫ్ అన్నటువంటిది ఈ 3 ఎనర్జీస్కి వన్ లైఫ్ అన్నటువంటిది ఒకటి కేంద్రంగా ఉండి అక్కడి నుంచి 3 ఎనర్జీస్ అన్నటువంటి రిలీజ్ అవుతున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. అండ్ ఇన్కాంప్రహెన్సిబుల్ అగ్రిగేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్ విచ్ స్టాండ్స్ టు దెమ్ యాజ్ ది వన్ లైఫ్. దానికి ఒకటి కేంద్రంగా ఉంది, వన్ లైఫ్ స్టాండ్స్ టు దిస్ లెస్సర్ ఇంపార్టెంట్ ట్రయాంగిల్. It must also be remembered that this triple group of energies, perhaps differing effects according to the type of mechanism itself dependent upon the point in evolution and the stage of development upon which it impinges. The effect, for instance, of zodiacal and systemic force upon a sacred and a non-sacred planet is widely distinctive, just as the effect of these energies as they make their impact upon man will depend upon whether response is evoked from the monad, the ego, or the personality, whether they impinge upon the man consciousness, the self-conscious unit, or the illumined consciousness of humanity, or whether in fact, as far as man is concerned, they play upon unevolved man, upon evolved man, or upon disciple and initiates. ఎవడి మీద పడుతున్నాయండి ఎనర్జీస్? పడుతున్నటువంటి వాడు దాని మీద బట్టి ఇది ఉంటుంది మనకి. అందుగురించి ఏమని చెప్తారు పెద్దవాళ్ళు, మాస్టర్ గారు మనకి పతంజలి యోగ సూత్రాలు ఏమని చెప్తున్నారు? సూర్యరశ్మి ఉంది, సూర్యరశ్మి ఒక మట్టి ముద్ద మీద పడుతోంది, ఒక రాయి మీద పడుతోంది, ఒక వజ్రం మీద పడుతోంది అని చెప్పి ఎగ్జాంపుల్ మనకి చెప్తారు పతంజలి యోగ సూత్రాలు. మట్టి మీద పడినటువంటిది మట్టిలో గడిపోతుంటుంది, దాని నుంచి ఏమి బయటకు రాదు. రాయి మీద పడింది అనుకోండి సూర్యరశ్మి, రాయి మీద పడినటువంటి సూర్యరశ్మి రాయికి పక్కగా ఉన్నటువంటి చోట దాని యొక్క నీడ అనేటువంటిది పడుతుంటుంది. సో కొంచెం ఇది ఉంటుంటుంది. అదే ఒక వజ్రం మీద దేని మీద పడుతుంది, అన్ని వైపులా దాని యొక్క వెలుగుని అది అలా అందిస్తుంటుంది. సో ద సేమ్ పాయింట్ హియర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. సో ఈ ఎనర్జీస్ అన్నటువంటివి ఎవరి మీద పడుతున్నాయి? ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ మీద పడుతున్నటువంటి ఎనర్జీస్ అవి అలా ఉండిపోతుంది. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్ డిఫరెంట్, ఒక నాన్ సేక్రెడ్ ప్లానెట్ డిఫరెంట్, ఒక సేక్రెడ్ ప్లానెట్ డిఫరెంట్, ఒక ఇనిషియేట్ మీద పడుతున్నది డిఫరెంట్, ఒక డిసైపుల్ మీద పడుతున్నది డిఫరెంట్, ఒక యావరేజ్ మ్యాన్ మీద పడుతున్నది డిఫరెంట్. అవే ఎనర్జీస్ ఒక యావరేజ్ మ్యాన్ మీద పడుతున్నటువంటి దానివల్ల దానివల్ల ప్రభావం లేదు. ఒక డిసైపుల్ మీద పడుతుంటే కొంచెం వాడు చక్కగా ఇది అవుతున్నాడు. ఒక ఇనిషియేట్ మీద పడుతున్నప్పుడు వాడు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం వేరుగా ఉంటుంది. సో ఈ ఎనర్జీస్ అన్నటువంటివి ఎవరి మీద పడుతున్నాయి అన్నటువంటి పాయింట్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అది ఇక్కడ పాయింట్. సో దాన్ని బట్టి ఆ ఎనర్జీస్ అన్నటువంటి వారి మీద పనిచేయడం అటువంటిది ఉంటుంది. ద టైప్ ఆఫ్ మెకానిజం అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద కాన్షియస్నెస్ determines reception and response. This is a statement of basic importance, and until astrologers can arrive at the point of development where the world of true meaning is open to them and where the scope of their consciousness is widely inclusive, it will not be as widely inclusive గా ఉండదు. ఏమంటున్నారంటే ఇక్కడ రిసెప్షన్ అండ్ రెస్పాన్స్ అంటే చూసుకోండి. కాన్షియస్నెస్ డిటర్మైన్స్ రిసెప్షన్ అండ్ రెస్పాన్స్. క్వాలిటీ ఆఫ్ ద కాన్షియస్నెస్, రిసెప్షన్ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంది చూడండి. ఒక విషయం చెప్పాము, ఒక విషయం అది ఒకడికి అవగాహన అయింది, వాడు 10 మందికి చెప్పాడు, అదొకటి. ఒకడికి అవగాహన అయింది, వాడిలోనే ఉండిపోయింది, అదొకటి. ఒకడికి అవగాహన అవ్వలేదు, అదొకటి. సో దెర్ ఆర్ 3 లెవెల్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో చెప్పబడినటువంటి లేదా అందివ్వబడినటువంటి వెలుగుని ఎవరు ఎలా స్వీకరిస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ చెప్పబడుతున్నారు మళ్ళీ మనకి. సో దాన్ని ఏమన్నారంటే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఇక్కడ అర్థం. జన్మత అని చెప్తారు మాస్టర్ గారు దాన్ని. రిసెప్షన్ అండ్ రెస్పాన్స్, దిస్ ఇస్ అ స్టేట్మెంట్ ఆఫ్ బేసిక్ ఇంపార్టెన్స్. అండ్ ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అవగాహన లేకపోతే మీకు జ్యోతిష్కులకి చక్కటి అవగాహన అంటుండేది ఏర్పడదు చెప్పబడేటువంటి విషయాలను. Where the world of true meaning is open to them and where the scope of their consciousness is widely inclusive, it will not be possible for them on the truly accurate in their interpretation of group or individual horoscopes. ఈ విషయం తెలియకపోతే గ్రూప్ హారోస్కోప్ కానీ ఒక ఇండివిజువల్ హారోస్కోప్ కానీ ఫెయిల్ అవుతాం. ఈ కంట్రీకి ఈ కష్టం రావచ్చు అంటే చెప్తారు కానీ అది రావచ్చు రాకపోవచ్చు. ఒకసారి వచ్చింది, రెండోసారి రాకపోవచ్చు. ఇది చెప్పినటువంటి పాయింట్. వచ్చింది పేపర్లో వేసేస్తాను, నా దగ్గర తగ్గిన కేసు అందరి ముందు మీటింగ్లో చెప్పేస్తాను, తగ్గిన కేసు ఎత్తను. ఆ విషయం ఇలా ఉండకూడదు. చెప్పిన విధానం కరెక్ట్గా ఉంటే ఎందుకు ఫెయిల్ అయిందో కూడా వీడు చెప్పేస్తాడు.
ఈ కేసు ఫెయిల్ అవుతుందని కూడా చెప్పేస్తాడు. అలా చెప్పేయడం అంటుండదు ఉంటుంది. ఎందుకంటే ప్రిన్సిపల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు సమస్త అంతా కూడా 2+2 వేసినప్పుడు అక్కడ 4 అంటుండే డైరెక్ట్గా వచ్చేస్తుందని ఎంత ఈజీగా ఎలా అయితే చెప్పేస్తారో ఆన్సర్స్, అలాగే ప్రిన్సిపల్గా మీరు జ్యోతిష్యాన్ని మీరు అవగాహన చేసుకుని మీరు అప్లై చేస్తున్నప్పుడు అంత చక్కగా మనం చెప్పచ్చు. ఆ ప్రిన్సిపల్స్ని అవగాహనలో పెట్టుకోకుండా మనం జ్యోతిష్యం మీద మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మనం ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. I am bringing this point up, uh, up as the whole science of triangles relates entirely to subjective energies, or as they condition the consciousness and not the conditioning brought about by the same energies upon the outer forms upon the physical plane. So science of triangles relates entirely to subjective energies. సో ఇవన్నీ కూడా ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా సబ్జెక్టివ్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి రహస్యాలు. అంటే సబ్జెక్టివ్ ప్లేన్లో ఉండేటువంటి ఎనర్జీస్, అది ఆబ్జెక్టిఫై అయినటువంటి ఎనర్జీస్ డిఫరెంట్. అంటే ఒక వస్తువులుగా ఒక విషయములుగా రూపొందింపబడినటువంటి వేరు. సబ్జెక్టివ్ ప్లేన్కి సంబంధించిన ఎనర్జీస్ గురించి ప్రధానంగా ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో డిస్కస్ చేయడం అంటే జరుగుతుంటుంది. అంటే బేసిక్గా కాజెస్ని వీటిని అడ్రస్ చేయడం అటువంటి రహస్యాలన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్తుంటారు వీటిలో. టు ద కండిషనింగ్ బ్రాట్ అబౌట్ by the same energies upon the outer forms upon the physical plane. Same energies physical plane ఒకటి, same energies subjective energies అంటే అది ఇక్కడ చెప్తున్నారు. So entirely the subjective energies as they condition the consciousness and to the conditioning brought about by the same energies. సో కాన్షియస్నెస్ సబ్జెక్టివ్ ప్లేన్లో కండిషన్ అయిపోయి వర్తించడం ఒక ఆస్పెక్ట్, ఆబ్జెక్టివ్ ప్లేన్లో వర్తింపడడం ఒక ఆస్పెక్ట్. ఆబ్జెక్టివ్ ప్లేన్లో కండిషన్ అవ్వడం అంటే ఉదాహరణకి ఇప్పుడు తప్పు చేశాడు అనుకోండి, వీడు సబ్జెక్టివ్ ప్లేన్లోనే దానికి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ వీడు ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి వీడు ఆ పని చేయడం అంటున్నది మానేస్తాడు. వేరేవాడు 10 మంది చెప్పారు ఆ పని చేయరా, ఏం కాదురా లేట్గా ఏం కాదు రాత్రి చాలా అలసిపోతున్నాం ఏదో సంథింగ్ ఎగ్జాంపుల్ కూడా ఏదో చెప్పచ్చు. కానీ వీడు లేట్గా లేవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నాయి, ఏంటో ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, యాక్టివ్గా ఉండట్లేదు, ఇలాంటివన్నీ వీడు తెలుసుకున్నాడు. తెలుసుకొని వీడి సబ్జెక్టివ్ ప్లేన్లు ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు నెక్స్ట్ ఏంటో సమ్ డిస్టర్బెన్స్గా ఉంది, 7ంటికి లేచాం 8ంటికి లేచాం ఫ్రెష్గా లేదనుకుంటాడు. ఎవడో చెప్తాడు వీడికి పొద్దున్నే లేరా చాలా బాగుంటుంది, నెక్స్ట్ డే పొద్దున్నే లేచాడు. ఇప్పుడు హీ ఫీల్స్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. సో వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ హియర్ ఈస్ సబ్జెక్టివ్ ప్లేన్లో వీడి ఎనర్జీస్ని దర్శించేటువంటి రహస్యాలు వేరుగా ఉంటాయి. అదే ఎనర్జీస్ ఆబ్జెక్టివ్ ప్లేన్లో దర్శింపబడేటువంటి రహస్యాలు వేరుగా ఉంటాయి. ఇవే ఎనర్జీస్ ఆబ్జెక్టివ్ ప్లేన్లోకి దిగాయి అనుకోండి, అంటే సబ్జెక్టివ్ ప్లేన్లో అందేపడుతున్న ఎనర్జీస్ వీడు దర్శించుకోలేకపోతే అవి ఇంకొంచెం దిగి వీడిని డైరెక్ట్ చేస్తుంటాయి ఆబ్జెక్టివ్ ప్లేన్లో. వాటిని ఏమంటాం మనం, ఏదో మార్స్ అనుకోండి ఊరికే. మార్స్ అంటే పోలీస్, వీడి ఇంటికి వచ్చి పోలీస్ వచ్చి తలుపు కొట్టాడండి, ఈ రోజు రాలేదండి, ఎందుకు నా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడండి పోలీస్ అని చెప్పి జాతకం పట్టుకుని పరిగెడతాం ఊరికి. లేదా ఒక లాయర్ వచ్చి నోటీస్ ఇచ్చాడు వీడికి, లేదా సంథింగ్. ఇవి ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్లేన్లో దిగాయి, దీనికి ముందు సబ్జెక్టివ్ ప్లేన్లో దిగాయి. నువ్వు అప్పుడే నువ్వు పట్టుకుంటే ఆ పోలీస్ నీ ఇంటి దాకా వచ్చేవాడు కాదు. ఆ ప్లేన్లోనే వీడు ఎనర్జీస్కి వీడు వర్తించడం అంటుంటే వీడు చెయ్యాలి ఎప్పుడు సాధనలో. ఆబ్జెక్టివ్ ప్లేన్కి దిగిన తర్వాత చేయడం అంటున్నది పెద్ద విషయం, అది పెద్ద ఉపయోగం లేదు. మాస్టర్ సికి గారి యొక్క దీంట్లో ఒక రహస్యం చెప్తారు. ఏమంటారు, ఒకసారి వాడు అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, మాస్టర్ సికి గారు అమ్మగారికి కాదు మాస్టర్ ఈకే గారి తండ్రి గారికి నాకు జబ్బు చేయవచ్చు అంటువంటి విషయం అని చెప్తారు ముందుగా. కనుక మీరు పలానా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి నాకు జబ్బు చేస్తే అంటుంటే చెప్పేస్తారు వాళ్ళ నాన్నగారు, అనంతశాల గారు తాతగారు. అప్పుడు ఆయనకి ఇంకో 4-5 రోజులు ఆయనకి జబ్బు చేయబడ్డం, మా శ్రీకి గారు వారిని ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్ళమన్నారో ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం, అక్కడ వైద్యం చేయించడం, మళ్ళీ ఆయన స్వస్థత చెందడం. సో ఈ రకంగా జరుగుతుంది. సో ఇది ఎలా తెలిసింది ఆయనకు ముందుగానే నాకు ఇంత జబ్బు వస్తుంది, నేను బతుకుతానా లేదా అంటున్నది ఇది ఏర్పడుతుంది, అప్పుడు పలానా వాడి దగ్గర తీసుకెళ్ళాలనేది. అంటే ముందుగానే సబ్జెక్టివ్ ప్లేన్లో ఎనర్జీస్ అంటుంటే రిలీజ్ అవుతుంది. ఎనర్జీస్ని చక్కగా తెలుసుకుంటే ఆబ్జెక్టిఫైడ్ అంటున్నది అవ్వడం అంటున్న దానికి వీడికి కావాల్సినటువంటి స్టెప్స్ వీడు తీసుకోవడం అంటే జరుగుతుంటుంది. అది ఇక్కడ యూ మే హియర్ రైట్లీ రిమార్క్ దట్ యాజ్ ఎ మ్యాన్ థింక్ సో ఇట్ బీ, and that this expression of energy
will amount to the same thing in the last analysis, but this is not exactly true. The response of humanity or of the individual man or the inner thought life and to the subjective consciousness is not immediate. So the response of humanity or the individual man to the inner thought life. So ఒక మానవుడు ఇన్నర్ థాట్ లైఫ్కి రెస్పాండ్ అవడం అంటున్నది అండ్ ద సబ్జెక్టివ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఇమీడియట్. ఇట్ టేక్స్ మచ్ టైం. అంత తొందరగా సబ్జెక్టివ్ ప్లేన్లో జరుగుతున్నటువంటి మూవ్ అవుతున్నటువంటి ఎనర్జీస్ని దర్శించడం అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ మచ్ టైం, ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్, ఫర్ అన్ ఐడియా టు వర్క్ త్రూ ఇన్ టు ద మైండ్ అండ్ ఫ్రమ్ థెన్స్ టు ద బ్రెయిన్, కండిషనింగ్ ద ఎమోషనల్ నేచర్ ఇన్ ఇట్స్ ప్రోగ్రెస్ అండ్ ప్రాసెస్. అది ఇది ఎలా అయితే కనుక ఫస్ట్ ఒక సంకల్పం అంటున్నది ఏర్పడుతుంది, సంకల్పానికి కోరిక అంటున్నది ఏర్పడుతుంది, దానికి ఎమోషనల్ నేచర్ అంటున్నది అందేవబడ్డం అంటుంటుంది, ఎలా అయితే జరుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఒక మానవుడికి ఒక ఇండివిజువల్గా ఉన్నటువంటి వాడికి ఇన్నర్ థాట్ లైఫ్కి వాడు రెస్పాండ్ అవ్వడం, ఇన్నర్ థాట్ లైఫ్ వాడికి దర్శనపడడం అంటున్నది కొంత టైం పట్టేటువంటి వ్యవహారం. అంటే అనుకోని కళ్ళు మూసుకోగానే మనకి ఎందుకు తట్టట్లేదని, మనకి ఎందుకు తెలియట్లేదని అంటే ఇప్పుడు మీరు అందరూ సైకిల్ తొక్కేస్తున్నారు, నేను ఎందుకు తొక్కలేకపోతున్నానంటే నువ్వు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే తొక్కేయచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఏదైనా సరే టైమే ఇక్కడ ఫ్యాక్టర్, కానీ అంత మించింది చేయలేనటువంటి విషయాలను మనకి అందనటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఈ గ్రంథాల్లో మనం చెప్పడట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. Several lives may therefore be given to the registering of the effects of these energies upon the thought life and the response of the physical plane life once they are comprehended. అందుగురించి ఎన్నో జన్మలు అనేటువంటి మనకి ఇచ్చారు. ఏంటిటా ఇన్ని జన్మలు అంటే వీడు ఆబ్జెక్టివ్ ప్లేన్ నుంచి సబ్జెక్టివ్ ప్లేన్కి వీడు వెళ్ళాలి. అందుగురించి వీడికి అది దర్శనం పడడానికి ఇంకా వాడికి అలా టైం ఇస్తున్నారు. టీచర్ గారు ఏం చేస్తున్నారు అంటే వీడికి ఏబిసిడీలు రావట్లేదండి, ఏబిసిడీలు వచ్చేంత వరకు వీడికి అలా టైం ఇచ్చి నెమ్మదిగా నేర్పుతున్నారు. అంటే ఏబిసిడీలు రావడం అంటుంటే కష్టం, కానీ ఏబిసిడీలు వచ్చాక పదాలు, వాక్యాలు, తర్వాత పారాగ్రాఫ్లు, లెసన్లు ఇవన్నీ చదివేయడం అది కొంచెం ఈజీ, ఫాస్ట్ అయిపోయేటువంటి. ముందు ఏబిసిడీలు రాయడమే ఫస్ట్ టైం పట్టేటువంటి వ్యవహారం. అలాగే వీటిలో కూడా ఆబ్జెక్టివ్ ప్లేన్ నుంచి సబ్జెక్టివ్ ప్లేన్కి టర్న్ అవడమే కొంచెం టైం పట్టేటువంటి వ్యవహారం. ఒకసారి సబ్జెక్టివ్ ప్లేన్లోకి టర్న్ అప్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మెట్లు టకటకటగా ఎక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇటు నుంచి అటు బండి తిప్పుకోవడానికి టైం పడుతుంది, అంటే తిప్పుకున్న తర్వాత బండి ఇంకా స్పీడ్ ఎక్కుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. అందుగురించి అది తిప్పుకోవడానికి ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టవచ్చు. అందుగురించి ఎన్ని జన్మలు పట్టినా పర్వాలేదు అని చెప్పి వాడికి ఎన్ని జన్మలు అవసరం అన్ని జన్మలు వాడికి తీసుకొని అని చెప్పి వదిలేస్తారు వాడు. అదే ఇక్కడ రహస్యం. అందుగురించి జన్మ అనేటువంటి తీసుకొని జీవించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆబ్జెక్టిఫైడ్గా ఉంటుంటే సబ్జెక్టివ్గా వీడు వెళ్ళాలి. అందుగురించి జన్మ అనేటువంటిది ఇవ్వబడుతుంది వీడికి. It is for this reason that I have stated that the science of triangles underlies the whole system of astrology and is only now in process of revelation. So your several lives may on the physical plane are comprehended. So it is for this reason. అందుగురించి ఇక్కడ ప్రధానంగా సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే వైపుగా ఇదేం చేస్తుందంటే చోట్లో భౌతికమైనటువంటి వాటి నుంచి వీటిని సూక్ష్మత్వంలోకి తీసుకెళ్లేటువంటి రహస్యాలను కూడా సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అది ఇక్కడ ఇస్తున్నారు. Bear in mind that the effect of these energies, which we shall be considering, and of this triple relationship will be in the realm of ideas and in the world of consciousness and its expansion, and will enhance therefore the sentient thought life of a solar logos, of a planet logos, of a humanity and of man. Sentient thought life. అంటే ఒక ప్లానెటరీకి, ఒక సోలార్కి, ఒక హ్యుమానిటీ లెవెల్లో, ఒక ఇండివిజువల్ లెవెల్లో, వీటన్నిటిలోనూ కూడా అందేపడేటువంటి వెలుగు ఒకటే, కానీ దానికి వీడు రెస్పాండ్ అయ్యేటువంటి అంటే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. టీచర్ గారు ఆవిడే మ్యాథ్స్ చెప్పడానికి సెకండ్ క్లాస్కి ఆవిడ వెళ్తారు, ఫిఫ్త్ క్లాస్కి ఆవిడ వెళ్తారు, 10th క్లాస్కి ఆవిడ వెళ్తారు. ఎవడి లెవెల్ ఆఫ్ దీన్ని బట్టి వాడు ఆవిడ నుంచి సబ్జెక్ట్ పొందడం అంటున్నది ఉంటుంటుంది. ఆవిడ ఒకటే, ఆవిడ షీఈస్ టీచర్ అని వాడి లెవెల్ ఆఫ్ దీన్ని బట్టి వాడికి సబ్జెక్ట్ ఓపెన్ అప్ అవ్వడం అంటున్నది ఉంటుండదు ఆవిడ నుంచి. అంతే అందరికి ఒకటే పాఠం అంటున్నది ఉండదు, అందరికి ఒకటే టీచింగ్ అంటున్నది ఎప్పుడు ఉండదు.
అంటే ఫ్లో అయ్యేటువంటి లైట్ ఒకటే కానీ దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి దాంట్లో ఇవాళ చెప్తున్నటువంటి పాఠంలో ఏంటంటే దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి దాంట్లో తేడా ఇని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది, డిసైపుల్ రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది, ఒక యావరేజ్ వాడు రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది. అది ఇక్కడ బేసిక్. ఇట్ విల్ నాట్ దేర్ ఫర్ deal with the producing of events except in so far that all ideas work not into expression upon the plane of manifestation. So it will not therefore deal with the producing of events except in so far that all ideas work out into expression upon the plane of manifestation. ప్లేన్ ఆఫ్ మేనిఫెస్టేషన్లోకి అన్ని ఎనర్జీస్ అన్ని కూడా దిగిరవడం అంటున్నది ఉండదు. కొన్ని అక్కడే ఆగిపోతుంటాయి, కొన్ని ఇంకా హయ్యర్ లెవెల్లో ఉండిపోతుంటాయి. అది అట్లా అదన్నమాట. ఇట్ విల్ నాట్ అన్నారు దేర్ఫోర్ డీల్ విత్ ది ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఈవెంట్స్. సో ఈ ఈవెంట్ జరిగింది అంటే దానికి భౌతికంగా ఇదిగో వాడి పిల్లి ఎదురొచ్చింది కాబట్టి ఇలా అయింది అని అలా అనుకోకండి. ప్రతిదీ కూడా కొంచెం హయ్యర్గా కొన్ని రహస్యాలు ఉంటుంటాయి. అందువల్ల అక్కడ ఆగిపోయింది. కానీ కేవలం ఇది కారణం ఫలానా వాడు ఎదురొచ్చాడండి అందువల్ల నాకు పని ఆగిపోయిందండి అలాంటిగా మనం పెట్టుకోకూడదు. ఆగిపోవడానికి కానీ కదిలి వెళ్ళిపోవడానికి కానీ అంటే భౌతికంగా దిగొచ్చిన ఎనర్జీస్ మాత్రమే కాదు, పైన ఇంకొన్ని ఎనర్జీస్ కూడా ఆ లెవెల్ దాకా తీసుకొచ్చి ఆపబడ్డాయి. సో వాటి యొక్క ప్రభావం భౌతికమైనటువంటి లోకాల్లోనూ లేదా వీటి సూక్ష్మత్వ లోకాల్లోకినూ ఆ ఎనర్జీస్ అంటే వీటిని ట్యూనప్ చేస్తూ ఉంటాయి, ట్రైన్ చేస్తూ ఉంటాయి, వాడికి నడుపుతూ ఉంటాయి. అది ఒక పాయింట్ ఇక్కడ. Response of the human family in this world crisis study. Working out being, I again repeat, dependent upon the quality and nature of the appearance, apparatus of response, be it a solar system, a planet, the fourth kingdom in nature, or a human being. Let it be. It can be anything. Solar system అయినా అవ్వచ్చు, ప్లానెట్ అయినా అవ్వచ్చు, ఒక యూనిట్ ఆఫ్ పీపుల్ అయినా అవ్వచ్చు, ఒక సింగిల్ బీయింగ్ అయినా అవ్వచ్చు, ఎవడైనా కానీ ఇట్ డిఫర్స్. ఎవడైనా అవ్వచ్చు, కానీ అందేపడేటువంటి వెలుగు మాత్రం ఒకటిగానే ఉంటుంటుంది. అది వీడు పొందేటువంటి సూర్యుడికి అదే స్కూల్లో వాడు వెళ్తుంటాడు. పెద్ద ఇన్స్టిట్యూట్ అండి, వాడు అదే ఇన్స్టిట్యూట్లోనూ వాడు విద్యార్థిగా వెళ్తుంటాడు. ఇంకో సెకండ్ క్లాస్ చదివాడు అదే విద్యార్థిగా వెళ్తుంటాడు. వీళ్ళందరూ డియర్ స్టూడెంట్స్ అనగానే అందరు లేచి నుంచి ఉంటారు. అంత మాత్రం అందరూ ఒకటే లెవెల్కి సంబంధించిన వాళ్ళు అనుకోకూడదు. అట్లా అనమాట. I would add here a sixth reason for the present strain and stress in the response of the human family in this world crisis, because it is related to the entire question of conscious response to subjective futures forces expressing themselves as ideas and vast through currents, thought currents. సో ఇంకొక రీజన్ మీకు చెప్తానంటున్నాను. సబ్జెక్టివ్ ప్లేన్లో రిలీజ్ అవుతుంటే ఎనర్జీస్, థాట్ కరెంట్స్, వాటికి రహస్యాలు ఒకటి చెప్తానంటున్నాను. This is the fact that humanity as a whole is today reversing itself upon the greater zodiacal wheel, just as the individual disciple does. So humanity as a whole is today reversing itself upon the great zodiacal wheel. Another greater zodiacal wheel ki humanity as a whole ga అంటే ఎప్పుడైతే కనుక ఇప్పుడు యాజ్ ఏ హోల్గా అంటే ఒక 10 మంది, ఒక 100 మంది, ఒక 1,00,000 మంది అందరూ కలిసి ఎప్పుడైతే వీళ్ళు ధ్యానము కానీ యోగము కానీ చేసుకుంటూ ఉంటారో అప్పుడు గ్రేటర్ జోడియాకల్ వీళ్ళకి వీడి దగ్గరగా వెళ్ళగలరు. ఒక్కడిగానే ఇప్పుడు ఉదాహరణకు పైన కొండ ఉంది, దాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా అనుకుంటే ఒకడు. సో ఇదంతా స్ట్రక్చర్ అంతా కూడా కారణం. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్కడు కారణం. వాడు ఒక్కడు కొట్టంటే వాడు ఒక్కడు మహానుభావుడు అండి, ఆయన ఒక సూర్య భగవానుడు కాబట్టి ఆయనకు అందిందండి ఆ వెలుగు, మనకు అందదండి అని కాదు. వీళ్ళందరూ ఒక యూనిట్గా పనిచేస్తుంటే ఆ వెలుగు అనేటువంటిది. So, response of the human family in this world crisis, because it is related to this, to the entire question of conscious response to subjective forces, expressing themselves as ideas and vast thought currents. అవన్నీ కూడా వీడికి ఐడియాస్ గాను థాట్ కరెంట్స్ గాను దిగి వస్తుంటాయి, సబ్జెక్టివ్ ఫోర్సెస్. అందు నుంచి కన్నులు మోసుకుని, నమస్కారం మాస్టర్ సివి చెప్పిన తర్వాత కన్నులు మోసుకుని చుట్టూతా పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్ని అలా గమనించాలి. చాలా దిస్ ఇస్ ఆల్ వాట్ నాట్ టు డూ. అంటే కన్నులు మూసుకున్న 10 నిమిషాలు ఏదో కాసేపు నిద్రపోయి మళ్ళీ ఓం పూర్వస నిజ అనేటువంటిది అది ఒక లెవెల్కి సంబంధించింది. అదేదో తప్పనో అట్లా వెళ్ళిపోకండి. ప్రేయర్కో ఎక్కడికో వెళ్ళారు,
చక్కగా వీడు ఒక అక్కడ వర్తింపబడేటువంటి ఫోర్సెస్ని వీడు చక్కగా దర్శిస్తాడు. ఇంకా జాగ్రత్తగా దర్శించగలుగుతూ ఉంటే అక్కడ ఎవడో ప్రేయర్కి వచ్చి కూర్చున్నటువంటి వాడికి చాలా అనారోగ్యంగా ఉంది, వీడిట్టే పసిగట్టేస్తాడు. వాడు ఎవడికి అనారోగ్యంగా ఉంటుంది పసిగట్టేసి వీడు పక్కన ఉన్నటువంటి వాలంటీర్ కొడుకు పిలిచి పలానా వాడికి పలానా మంది వేసి అని చెప్పేస్తాడు. ఎలా తెలిసిపోయింది దానికి? అదనమాట. అంటే కన్నులు మూసుకుంటూ కూర్చున్నప్పుడు చోట్లో వీడు చుట్టూతా కదులుతున్నటువంటి ఫోర్సెస్ని వీడు వీడు ఫీల్ అవడం అంటే స్టార్ట్ చేస్తాడు. అది జరగాలి ఎప్పుడు కూడా. మన చుట్టూ అలా కన్నులు మూసుకున్నది అంటే మనం సూక్ష్మంగా ఉండడానికి మనం ధ్యానం ద్వారా సూక్ష్మత్వానికి మనం వెళ్ళినప్పుడు ఆ ఫోర్సెస్ కదలికలను మనం దర్శిస్తాం. ఫోటో పెడితే ఇక్కడ మంచి ఫోర్సెస్ ఉన్నాయండి, ఇదైతే ఈ ఫోర్సెస్ ఉన్నాయండి అలా అనుకోకండి. మనకి ఇటీవల మనం ఈ పాయింట్ కూడా చెప్పుకున్నాం. ఒక చోటకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ బాగా నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయని, బాగా ఈ ఫోర్సెస్ ఉన్నాయని అంటే సహజంగా మీకు తట్టేస్తుంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయంటుంటే మీకు సహజంగా తడుతూ ఉండాలి. అలా కొందరితో మాట్లాడుతున్నప్పుడు చాలా కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్ వీళ్ళ ద్వారా వస్తున్నాయి, అందురించి వాళ్ళతో కలిసి పనిచేద్దాం అంటుండేది మనం పెట్టుకుంటుంటారు మహానుభావులు వాళ్ళు. కొందరితో వెళ్ళినప్పుడు చాలా డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ వస్తున్నాయి, అందురించి వాడిని కొద్ది రోజులు పక్క పెడతారు. వీడిని ద్వేషించడం ఉండదు, వాడిని ఆహ్వానించడం అంటుండదు ఉండదు. ఎవరితో అయితే కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్ వాడి నుంచి ఎమినేట్ అవుతున్నాయో వాడితో కలిసి పనిచేయడం అన్నట్టు అర్థం అక్కడ. అంతే, అంతకుమించి ఇంకా వేరే అర్థాలు కాదు ఈరోజు మనం చెప్పుకుంటున్న విషయంలో. The point of reversal and the sign or signs in which it takes place mark a momentous point of crisis in the life of this kingdom in nature. So this is a fact that humanity as a whole is the individual disabled us. The point of reversal and the sign or signs in which it takes place. రివర్సల్గా వెళుతున్నప్పుడు ఇది ఏ సైన్ అంటే ఏ రాశిలో ఈ కార్యక్రమం అంటే నిర్వహింపబడుతుంది ఏమిటి, దీన్ని కొంచెం తెలుసుకోండి అన్నారు. Sign or signs in which it takes place mark a momentous point of crisis in the life of this kingdom in nature, producing upheaval, difficulty, and a whole gamut of readjustments necessitated by the reorientation. ఏ సైన్ నుంచి అంటే ఏ రాశి నుంచి ప్రస్తుతం ఎనర్జీస్ అంటే రిలీజ్ అవుతున్నాయి ఇది తెలుసుకోవాలని చెప్తున్నారు మనకి. అంటే ఇది అంత ఈజీ కాదు ఈ పాయింట్ మనం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోవడం. అంటే ఎనర్జీస్ని బాగా దర్శించడం అంటే చేయాలి. ఈ పాయింట్ మనకి అవగాహనలోకి రావాలంటే ఒక పాయింట్ చెప్తాను. పురుషమేధంలో మాస్టర్ గారు అగస్త్యుల వారికి జైమినికి సంభాషణ రాస్తారు. అది చదువుకుంటే చోట్ల రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్కి అగస్త్యుల వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, జైమిని ఎలా రెస్పాండ్ అయ్యాడంటే మీకు తెలిసిపోతాయి. అదే సో ఆ పాయింట్ మీకు కొంచెం అంటే మనకు అది అందడానికి ఇది ఎగ్జాంపుల్గా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అది. సో జ్వాలకులు గారు జైమిని తీసుకెళ్తారు కదా అగస్త్యుల వారి దగ్గరికి, అక్కడ జ్యోతిష్యం మీద ఆయన మాట్లాడతారు కదా, అది నేను కొన్ని సందేహాలకి నీకు అక్కడ నివారణ అవుతాయి నువ్వు పదా అని చెప్పి తీసుకెళ్తారు కదా, అక్కడ జరిగిన సంభాషణ మీరు జాగ్రత్త అవగాహన పెట్టుకుంటే ఇక్కడ ఆ విషయం అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? ది పాయింట్ ఆఫ్ రివర్సల్ అండ్ ద సైన్ ఆర్ సైన్స్ ఇన్ విచ్ ఇట్ టేక్స్ ప్లేస్. సో ఇన్ విచ్ ఇట్ టేక్స్ ప్లేస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి జరుగుతోంది ఇది? ఏ రాశి నుంచి జరుగుతోంది అంటే 12 రాసుల ఎనర్జీస్ని చక్కగా దర్శించుకోగలిగేటట్టుగా ఉండాలి. మనం వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమైనా మనకు చెప్పారు కదా, 12 రాసుల్లో అందుతున్న ఎనర్జీస్ నుండి చక్కగా దర్శించుకోగలుగుతుంటే ఏ రాశి నుంచి ఏ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి, ఈ రాశిలో ఈ గ్రహం పడిందండి మనకి తేలిక అవగాహన అంటే ఈ రాశిలో ఈ గ్రహం పడిందండి. సో గ్రహాల పరంగా మనం చూడడానికి ఎక్కువ అలవాటు పడిపోయాం. ఈ రాశిలో ఈ గ్రహం పడింది, ఉదాహరణకి శని వచ్చి ఇక్కడ పడ్డాడు, అందు నుంచి ప్రస్తుతం మేషంలో ఉన్నటువంటి వాడికి అందరికీ కూడా కష్టాలే ఉంటాయి. ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం. కొంచెం దీని నుంచి రివర్స్కి వెళ్ళండి మీరు. శని అక్కడ పడ్డాడు అంటున్నది అనడం కన్నా శని అక్కడికి చేరాడు. శని అక్కడికి చేరడానికి ఏమిటి అంటే ఏంటి? మేషం నుంచి అందుతున్న ఎనర్జీస్ని శని స్వీకరించి మనకు అందిస్తున్నాడు. ఈ స్వీకరించి అందించడంలో ఎనర్జీస్ అన్నటువంటివి మనకు అందివ్వబడడంలో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి? దాన్ని పూర్తిగా మనం అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్లోకి తెచ్చుకున్నప్పుడు మనకి ఏదో పని అవ్వట్లేదు అంటాను, ఏదో చెప్పుకుంటాం ఉదాహరణకి. కానీ కొంచెం పైకి వెళుతున్నప్పుడు పలానా రాశి నుంచి పలానా ఎనర్జీస్ అంటే రిలీజ్ అవుతున్నాయి అంటే విషయం వీడు తెలుసుకుంటాడు. ఇంకొంచెం పైకి వెళ్ళి జాగ్రత్త చూసుకుంటుంటే చోట్లో నక్షత్ర కూటమి, రాశి అంటే నక్షత్ర కూటమి, పలానా నక్షత్ర కూటమి నుంచి ఈ విధమైనటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. అంటే
ఫర్ పీపుల్ యాజ్ ఏ హోల్గా చెప్పబడినటువంటి విషయం ఇదంతా కూడా. మొత్తం భూమికి సంబంధించిన రహస్యాలు అక్కడ అగస్త్యుల వారు మాట్లాడతారు. కేవలం కృష్ణుడి యొక్క జీవితం ఎలా ఉంటుందనో లేదా మా జీవితం ఎలా ఉంటుందనో మాట్లాడరు ఆయన. మొత్తం భూమండలానికి సంబంధించినటువంటి జ్యోతిష్యం మాట్లాడతారు ఆయన. ఆ విషయంగా ఇది అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మనకి ఈ పాయింట్ కొద్దిగా అర్థం. సో momentous point of crisis in the life of this kingdom in nature అన్నారు. Sign or signs in which it takes place marks a momentous point of crisis in the life of this kingdom in nature. సో అది మొమెంటమ్ ఆఫ్ క్రైసిస్ అంటున్నదిగా అది తెలియబడుతుంది. ఎందుకంటే శని అక్కడ చేరాడు కదండి, పలానా దాన్ని సూర్యుడు చూస్తున్నాడు, పలానా దాన్ని ఏదో కుజుడు చూస్తున్నాడు, ఇది ఈ రకంగా చెప్తారు. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ మొమెంటమ్ క్రైసిస్ అన్నారు. దానికి వెనక్కి వెళ్ళి చూస్తే పలానా రాసుల నుంచి అక్కడికి ఎనర్జీస్ అంటుండేవి ఆ రకంగా అందివ్వబడుతున్నాయి, వస్తున్నాయి అంటుండేది కొంచెం హయ్యర్ విషయం. ఆ ఎనర్జీస్ స్వీకరించి అవి ఈ గ్రహముల ద్వారా మనకి అందుతూ ఉన్నాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం హయ్యర్గా వెళ్ళి పాయింట్ని అవగాహన చేసుకోవాలి. ప్రొడ్యూసింగ్ అది క్రైసిస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఇన్ నేచర్, ప్రొడ్యూసింగ్ అప్హీవల్, డిఫికల్టీ అండ్ హోల్ gamut ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్ నెసెసిటెడ్ బై ది రీఓరియంటేషన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ కాజింగ్ డిఫికల్టీస్. కొన్ని ఎనర్జీస్ మనకు రిలీజ్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ కాజింగ్ క్రైసిస్, చాలా కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ కష్టాలు ఎప్పుడైతే వీడు దాటాడో, కష్టం ముందుకి వీడి యొక్క మనస్సు, వీడి యొక్క అనుభవం వేరు, కష్టం దాటిన తర్వాత వీడి అనుభవం వేరు, రెండింటికి తేడా ఉంటుంది కదా. సో అది అందివ్వబడ్డం అంటే జరుగుతోంది ఆ రాశి నుంచి ఆ గ్రహముల ద్వారా. సో ఇక్కడ గ్రహములు అంటే పదం మనకు ఓన్లీ అండర్స్టాండింగ్కి వాడాను, కానీ నిజానికి గ్రహముల ద్వారా కూడా అవసరం లేదు. డైరెక్ట్గా రాసుల నుంచి ఎనర్జీస్ అంటే పడుతున్నాయి, అది ఇక్కడ విషయం. If you add this reason to the other 5, you will not be astonished that the situation is today almost fantastic in its difficulty and the extent of the involvement in every triplicity. To the other 5. So, ఈ రీఅడ్జస్ట్మెంట్ నెసెసిటెడ్ బై ది రీఓరియంటేషన్. ఇది చక్కటిగా మనం ప్రస్తుతం ఇప్పుడు ఫెంటాస్టిక్ అండ్ డిఫికల్టీ అన్నారు అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ఇన్వాల్వ్మెంట్. సో ఇది మిగిలిన 5 కింగ్డమ్స్లోను అంటే అన్ని కింగ్డమ్స్లోనూ ఈ రకంగా ఇది జరుగుతుంది. సో దీన్ని చక్కగా మీరు చూసుకుంటూ వెళ్ళగలుగుతుంటే, ఉదాహరణకు మినరల్ కింగ్డము ఒకానొక వెలుగు అన్నటువంటిది చోట్లో నుంచి దిగి రావడం చేత ఈ మినరల్ కింగ్డంలో ఉన్నటువంటి ఒకానొక అణువులో రేడియో యాక్టివిటీ అటువంటిది దర్శింపబడింది. అంతకుముందు లేదా, అంతకుముందు కూడా ఉంది. అది వెలుగులోకి రాబడటం అటువంటిది ఇది కారణం. అంటే పలానా గ్రహముల నుంచి దానికి పైన పలానా రాశి నుంచి పడుతుంటుంది ఎనర్జీస్ చేత ఈ అణువుల్లో ఉన్నటువంటి రేడియో యాక్టివిటీ దర్శింపడింది. అదేవిధంగా ప్లాంట్ కింగ్డంలో ఒక కొత్త ప్లాంట్ అనేటువంటిది వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు సీజన్ ఏంటండి, త్రూఅవుట్ ఇయర్ మనకి ఫ్రూట్స్ దొరికిపోతున్నాయి. అదేమిటి, దట్ ఈస్ కాల్డ్ ది అప్హీవల్. అలా చోట్ల జంతువులు ఇలా ఒక అప్హీవల్, మానవులు ఒక అప్హీవల్, అలా ప్రతి దాంట్లోనూ ఒక చేంజెస్ అంటే మనం చూడొచ్చు. దీని ఏమనంటే ఫంటాస్టిక్ అండ్ ఇట్స్ డిఫికల్టీ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ది ఇన్వాల్వ్మెంట్ అన్నారు. టు ద అదర్ 5 you will not be astonished అన్నారు. In every triplicity, there are 3 major qualities manifested on the 3 basic energies seeking expression and influence. As he is manifest in time and space, man discovers this to be true and to constitute a law in nature. 3 major qualities అంటే వర్తిస్తున్నాయి. అదే మనం చెప్పుకున్నాం కదా, 3 types of energies. అదే 3 major qualities manifesting or 3 basic energies seeking expression and influence. As he manifests in time and space, ఎప్పుడైతే వాడు భూమి మీద వాడు పుట్టడం అంటే జరిగిందో ఇన్ టైమ్ అండ్ స్పేస్ అంటారు ఇక్కడ ఎప్పుడు కూడా. యాజ్ హీ మేనిఫెస్టింగ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అంటే వాడు పొల్లవాడు పుట్టడం అని అర్థం. సో వాడు ఎప్పుడైతే పుట్టాడో వాడి ద్వారా ఈ 3 ఎనర్జీస్ అంటే వర్తింపడడం అంటే జరుగుతుంది. ఇఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ఎ మేనిఫెస్టేషన్, త్రూ ఇట్ యూ కెన్ సీ ఆల్ ద ఎనర్జీస్ ఇన్ ఇట్ ఎగ్జిస్టింగ్. సో ఏమంటున్నారు, space and discovers this to be true and to constitute a law in nature. It can be seen in every being, law in nature. And it might be said that the task of the disciple is to become consciously aware, like a detached outlooking
detached onlooking observer of these energies, and their expressing qualities as they function within himself. As they function within himself. వీడిలో జరుగుతున్నటువంటి కెమికల్ చేంజెస్ అంటే వీడు దర్శించాలి. మరి హ్యానిమన్ ఏ లెవెల్లో ఉండి మాట్లాడాడు ఇప్పుడు అర్థం చేసుకోండి. ప్రతివాడికి ఇప్పటివరకు తెలియదండి, సడన్గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాడికి తెలియకుండా ఎప్పుడూ కూడా వాడి ఇంట్లోకి ఏంటో తెలియదండి. చూసేవాడికి ఇంట్లో ఎవరో ఉన్నారండి అంటే నువ్వు తలుపులు తీసుకునే నువ్వేదో నీకు ఇంటికి ఎవడొస్తున్నాడో ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి ఎవడో వచ్చాడు ఈరోజు ఇంట్లో. అది ఎలా అయితే కొత్తవాడు ఎప్పుడైతే ఎంటర్ అవగానే నీకు ఎలా అయితే తెలుస్తుందో వీడు మన ఇంటివాడు కాదు, వీడు ఎవడో కొత్తవాడు అనేటువంటిది ఒక ఫంక్షన్లోనే తెలిసిపోతుంటుంది కదా మనకి, కొత్తవాడు ఎవడన్నా వచ్చాడంటే. సో అలాగే ఒక దేహంలో కూడా ఈ రకంగా ఒక ఎనర్జీస్ అంటే వర్తించుతుండడం అంటే వీడు గమనించాలి. గమనిక కలిగి ఉండాలి. వాడిలో జరుగుతున్నటువంటి ఎనర్జీస్ యొక్క కెమిస్ట్రీ అంటే వీడు గమనించాలి. గమనించినప్పుడు ఈ ట్రిపుల్ ఎనర్జీస్ వాళ్ళు ఎలా వర్తిస్తున్నాయి అంటే దర్శనపడుతుంది. ఇది ఒకటి. observer or on-looking observer of these energies and their expressing qualities as they function within himself. సో వాటిలో కోపం అంటున్నది రావడానికి ఒక ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి, వాటిలో ప్రేమ అంటున్నది కలగడానికి ఒక ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. ఫోర్సెస్ అన్నారు వాటిని, ఎనర్జీస్ కండిషన్ అయితే వాటిని ఫోర్సెస్. సో వాడిలో ఫలానా భావములు అంటుండే రావడానికి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఫోర్సెస్ రిలీజ్ అవుతున్నాయి. దీన్ని కాస్టింగ్ ఆఫ్ ది హారోస్కోప్ కింద మనం చూస్తుంటాం. అంటే వాడు పుట్టినటువంటి టైంకి టైం అండ్ స్పేస్ ఎప్పుడు కూడా దిస్ ఇస్ ద క్రాస్, దీన్ని పుట్టగానే క్రాస్ వేయాలండి అంటారు వాళ్ళు. మన వాళ్ళు పుట్టగానే శంఖ చక్రాదులు వేయాలండి అంటారు. అలా ఒకటి. సో ఢమరూపం, త్రిశూలం, వీటి అలా అన్నీ చాలా ఉన్నాయి రహస్యాలు వాటన్నిటి కూడా. ఇక్కడ చెప్పడుతున్నటువంటి విషయం ఏంటంటే టైం అండ్ స్పేస్లో ఎనర్జీస్ అంటే వీడికి వాటిలో వర్తించుతున్న ఎనర్జీస్ చక్కగా దర్శించుకో. ప్రతి వాడి దేహంలో ఎన్ని టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఎలా వర్తిస్తున్నాయి అంటే 12 ఎనర్జీస్ వాటిలో ఉంటాయి. అవి ప్లానటరీ ఆస్పెక్ట్స్ వీడికి తెలుస్తూ ఉంటాయి. ప్లానటరీ ఆస్పెక్ట్స్ కొంచెం పైకి వెళ్ళి చూస్తే వాటిలో ఈ 12 ఎనర్జీస్ పనిచేస్తున్నాయి అంటే వీడికి తెలుస్తుంటుంది. ఉదాహరణకు మేషం యొక్క ఎనర్జీస్ ఏమిటి అవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అలా చెప్తే మనం మళ్ళీ పేజీలు వెనక్కి తిప్పుకుని వెళ్ళాల్సి వస్తుంది. అలా వీటిలో మేషం నుంచి మీనం దాకా ఎనర్జీస్ అంటే ఒకటి వర్తిస్తున్నాయి. అలాగే వీటిలో ఈ గ్రాముల ఎనర్జీస్ అంటే ఒకటి వర్తిస్తున్నాయి. అలాగే వీటిలో ఈ నక్షత్రములకు సంబంధించిన ఎనర్జీస్ ఒకటి వర్తిస్తాయి. వీటిని చక్కగా వీడు అలా కళ్ళు మూసుకుని ఎనర్జీస్ని దాన్ని సపరేట్గా అలా చూడడం అంటే ధ్యానం చేయండి బాగా. దాని తర్వాత ఏం చేయాలంటే రేపు క్లాస్లో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.